హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన స్పెషల్ చైనీస్ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ నూడిల్స్. ముందుగా ఎగ్ నూడిల్స్కి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. నూడిల్స్, ఎగ్స్, పెప్పర్, క్యాప్సికమ్, ఆనియన్స్, సాల్ట్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, సోయా సాస్, వెనిగర్, టమాటా సాస్. ముందుగా మనం వాటర్ని బాయిల్ చేసుకోవాలి. సగం వాటర్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం ఆ నూడిల్స్ని అందులో వేసేసుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వకుండా నూడిల్స్ అందులో వేసుకోకూడదు. వేసుకుంటే మెత్తగా అయిపోతాయి నూడిల్స్. ఇలా స్లోగా స్ప్రెడ్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో 80% ఉడికించుకుంటే చాలు. ఇలా ఈవెన్గా ఉడికిన తర్వాత వేడి నీటిని తీసేసుకోవాలి. ఇప్పుడు మనకి నూడిల్స్ అనేవి ఈవెన్గా ఉడికాయి. మనం ఈ నూడిల్స్ని నార్మల్ వాటర్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన ఈ నూడిల్స్ అనేవి పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడు ఈ వాటర్ని తీసుకుని నూడిల్స్ ఓ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాండి పెట్టుకుని లో ఫ్లేమ్లో ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోద్ది. నేను ఇప్పుడు 2 ప్లేట్స్ నూడిల్స్ చేస్తున్నా. దానికి 3 ఎగ్స్ సరిపోతాయి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇలా స్లోగా కలుపుకుంటూ 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత 1 మినిట్ ఫ్రై చేసుకుని ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా మనకి కావలసినంత పెప్పర్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని అందులో వేసేసుకోవాలి. స్లోగా మనం ఇలా ఈ నూడిల్స్ని మిక్స్ చేసుకోవాలి.
బాగా మిక్స్ చేస్తే ముక్కలు ముక్కల కింద అయిపోతాయి. ఈ నూడిల్స్ని మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టమాటా సాస్, 2 స్పూన్స్ వెనిగర్ వేసుకుని ఈవెన్గా మిక్స్ చేసుకుని కొంతసేపు ఉడికించుకుంటే మన ఎగ్ నూడిల్స్ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.